అందరికీ నమస్కారం. నా పేరు రాయచోటి సుబ్బయ్య, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంక్. సో ఈరోజు ముఖ్యంగా మా ఖాతాదారులకి నేరుగా మాట్లాడేదానికి ఈరోజు ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో మేము ముఖ్యంగా కస్టమర్ మీట్ అనేది రెగ్యులర్గా చేస్తుంటాము. క్వార్టర్లీ వన్స్ కస్టమర్స్ని బ్యాంక్కి ఇన్వైట్ చేసి, అది డిపాజిటర్స్ కానీ లోన్ హోల్డర్స్ కానీ, చిన్న కస్టమర్ ఉండి పెద్ద కస్టమర్ ఉండి ప్రతి ఒక్కరికి కాల్ చేసి పిలుస్తాము. వాళ్ళకి ఏమన్నా సర్వీస్ పరంగా కానీ ఏదన్నా కానీ డౌట్స్ రెగ్యులర్గా పిలుస్తుంది. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన బ్యాంక్ ప్రజెంట్ పొజిషన్ ప్రతి ఒక్క కస్టమర్కి, మన బ్యాంక్ కస్టమర్ కాని వ్యక్తికి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక చిన్న మీట్ అనేది ఏర్పాటు చేసినాము. సో ముఖ్యంగా ఈరోజు మా బ్యాంక్ డిపాజిట్స్ 271 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి, 198 కోట్ల అడ్వాన్సెస్ ఉన్నాయి, మరియు మన ప్రాఫిట్ ఈరోజు వరకు 6,63,00,000 ఈరోజు వరకు ప్రాఫిట్ ఈ సంవత్సరానికి. సో ముఖ్యంగా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ అంటే మా నిల్వలు 102 కోట్లు మా దగ్గర అందుబాటులో ఉంది. సో ముఖ్యంగా మన అవ్వ బ్యాంక్ రాయలసీమలోనే ఒక కోఆపరేటివ్ బ్యాంక్లో ఒక ఫస్ట్ ప్లేస్లో ఉందనేసి మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మన అవ్వ బ్యాంక్ 1984లో మా తండ్రి గారైన రాయచోటి రామయ్య గారు అప్పుడు లైసెన్స్ తీసుకొని ఉండడం జరిగింది. అప్పుడు ముఖ్యంగా సహకరించేది పెండెగంటి వెంకట సుబ్బయ్య గారు అండ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. వాళ్ళ సహకారంతో లైసెన్స్ అనేసి తెచ్చారు. అప్పటి నుంచి చాలా కష్టపడి ప్రతి ఒక్కరు, డైరెక్టర్స్ అయితే ఏమి, అప్పుడున్న స్టాఫ్ ఏమి కష్టపడి ఒక బ్యాంక్ ఈరోజు 470 కోట్ల వ్యాపారానికి మైల్ రాయి దాటడానికి ప్రతి ఒక్కరు ఖాతాదారులేమి, కస్టమర్స్ ఏమి, మేనేజ్మెంట్ ఏమి, ముఖ్యంగా మీడియా వాళ్ళేమి అందరూ సహకారంతోనే ఈ స్టేజ్ వచ్చింది. మన అవ్వ బ్యాంక్ టోటల్ స్టేట్లో 9th పొజిషన్లో ఉంది వ్యాపార రీత్యా. ప్లస్ మన బ్యాంక్ రీసెంట్గా కొత్త బ్రాంచెస్కి లైసెన్స్ కూడా మేము బ్రాంచెస్కి అప్లై చేసినాము రిజర్వ్ బ్యాంక్కి. సో వాళ్ళ పర్మిషన్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ముఖ్యంగా మనము రిజర్వ్ బ్యాంక్ నియమాల ప్రకారంగానే పోతున్నాము. రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో అంటే 2019 నుంచి రికవరీ పరంగా చాలా స్ట్రిక్ట్గా పోతా ఉంది. రికవరీ అంటే కస్టమర్స్ ఏదైతే డబ్బు నిల్వ చేసి ఉంటారో మన బ్యాంక్లో, అదే డబ్బుని మేము కస్టమర్స్కి అప్పు ద్వారా కస్టమర్స్కి ఇస్తాం. ఆ అప్పుని తిరిగి మనం బ్యాంక్ పొందితేనే ఆ డిపాజిటర్స్కి సేఫ్. సో దీని ముఖ్యంగా మనం 2019లో మన బ్యాంక్కి ఎన్పిఏ అంటే మొండి బాకీల అకౌంట్ సంఖ్య సుమారుగా 900 అకౌంట్లు ఉండేవండి. ఇప్పుడు అంటే యాజ్ ఆన్ టుడే ఆ 900ది 90 అకౌంట్లకు ఉందనేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 90% తగ్గింది. ఆ 90% తగ్గే పరిస్థితిలో కొంతమంది ఖాతాదారులు ఇబ్బంది పడిండొచ్చు. కానీ మనము ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ నియమాలని మనము పాటించుకుంటూ పోవాలంటే కొంతమంది ఎవరో ఒకరు ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. దాంట్లో మనము పద్ధతి ప్రకారంగా పోయినాం రికవరీ. సో ముఖ్యంగా రికవరీలో సపోర్ట్ చేసిన కస్టమర్స్ అయితే ఏమి, బ్యాంకు సిబ్బంది ఏమి, అడ్వకేట్ టీం అయితే ఏమి, ముఖ్యంగా మీడియా వాళ్ళు కానీ మనకి చాలా రకంగా సపోర్ట్ చేస్తారు. రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో మన బ్యాంక్ గురించి కొన్ని సబ్జెక్ట్స్ దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకసారేమో కొన్ని 14 కోట్లేమో ఫ్రాడ్ అయిందన్నారు. మళ్ళీ రీసెంట్గా వచ్చిన దాంట్లో కొన్ని బ్యాంక్ పాస్బుక్స్ వాళ్ళ చేతిలో పెట్టుకొని చెప్పినారు. మూడోది ఈ మన బ్యాంక్ ప్రాపర్టీ ఎవరిదో ఒక సంస్థది అనేసి చెప్తున్నారు. ఈ 3 విషయాల్లో వివరణ ఇచ్చేదానికి మేము ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా 2013 పాస్బుక్స్ అనేసి వాళ్ళే చెప్తున్నారు. సో 2013 పాస్బుక్స్ మామూలుగా కస్టమర్ దగ్గరన్నా ఉండాల పాస్బుక్, లేదంటే బ్యాంక్ దగ్గరన్నా ఉండాల పాస్బుక్. అన్ని పాస్బుక్లు ఆ వ్యక్తి చేతుల్లో ఎలాగున్నాయో మాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ముఖ్యంగా 2013 అంటున్నారు. ఈ విషయం మేము తెలుసుకోవాలంటే మా బ్యాంక్ ఆడిట్ డిపార్ట్మెంట్కి కూడా మేము తెలిపినాము. ఎందుకంటే 10 సంవత్సరాల కన్నా మించిన కొన్ని రికార్డ్స్ అందుబాటులో లేవంటున్నారు. సో మేము అది పరిశీలించి మళ్ళీ
మా వంతు ఆడిట్ డిపార్ట్మెంట్ చూసిన తర్వాత మాకు ఒక క్లారిటీ వస్తుంది. అంతవరకు మేము కూడా ఏమి దాని గురించి ప్రస్తావించలేము. సో రెండోది వచ్చేసి ఈ ప్రాపర్టీ గురించి, మన బ్యాంక్ ప్రాపర్టీ గురించి అంటున్నారు. మన బ్యాంక్ ప్రాపర్టీ 1994లో మన బ్యాంక్ అనేది తన బ్యాంక్ సొంత డబ్బుతో కొని నిర్మించడం జరిగింది. దాని పత్రాలు కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఈ పత్రాలు కూడా మీకు నిన్న కస్టమర్ మీట్లు కూడా కస్టమర్స్కి తెలపడం జరిగింది, మంగళవారం జరిగిన కస్టమర్ మీట్లో. సో ఈ ఈ అలిగేషన్స్ అనేది చాలా తప్పు అలిగేషన్స్ చేశారు. ఎందుకంటే ఒక సంస్థ బాగా జరుగుతున్నప్పుడే ఆ సంస్థకి చెడ్డ పేరు తేవాలనేసి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలోనే భాగము ఇది అనేసి నా మనసు చెప్తా ఉంది. నాదొకటే కాదండి, ఊర్లో చాలామంది చెప్తున్నారు. ఈరోజు మీ ముందర వచ్చి మాట్లాడుతున్నాం, దానికి కారణం కూడా మా వెల్ విషర్స్ ఆఫ్ ద బ్యాంక్, పాత కస్టమర్స్ నాకి మా తోటి డైరెక్టర్లకి మీరు ఏదన్నా పబ్లిక్కి తెలుపలేకుంటే ఇది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందనేసి చెప్పినందుకే ఫస్ట్ టైం మేము ఒక ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మేము ఇంకొక విషయం చెప్పాలా, ఏ కస్టమర్కైనా కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మేము మేనేజ్మెంట్ ప్రతిరోజు బ్యాంక్ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు సాయంకాలం 5:30 నుంచి 7:30, 8 గంటల వరకు మేము అందుబాటులో ఉంటాము. వీళ్ళు ఒకటే కాదు, ఎవరైతే ఛానల్ వాళ్ళు ప్రచురించినారో వాళ్ళకు కూడా నేను మీ మీడియా ద్వారా చెప్తున్నాను, వాళ్ళు కూడా మా బ్యాంకుకి వచ్చి సంప్రదించవచ్చు. సాయంకాలం 5:30 నుంచి 7:30, 8 వరకు మేము అందుబాటులో ఉంటాం. మేము సంప్రదించి మా లీగల్ నిపుణులతో మేము కూడా సంప్రదించాల్సి వస్తుంది. ఎందుకంటే 13 ఏళ్ళ కింద విషయం నేను చెప్పలేను. ఎందుకంటే అది చేతికి పేపర్లు కానీ బుక్కులు కానీ అవి ఒరిజినల్లా డూప్లికేటా కూడా నాకు తెలియదు. ఎందుకంటే అవి బుక్కులు చూస్తుంటే చాలా కొత్తగా ఉన్నాయి, వాళ్ళేమో 2013 అంటున్నారు. సో ఇది నాకు కూడా క్లారిటీ కావాలంటే బుక్స్ నా చేతికి వస్తే కానీ నేను దాని జవాబు ఇవ్వలేను. మా ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాలి దాని గురించి. అదే వీడియోలో శ్రీ మహావిలక్షమ్మ దేవస్థానం గురించి కూడా ఒక విమర్శించడం జరిగింది. నేను ఆదమిలో ఉన్న ప్రతి ఒక్క అవ్వ భక్తులకి నేను ఒకటే విన్నపిస్తున్నాను. అవ్వ గుడిలో 30 సంవత్సరాల కింద అవ్వ దేవస్థానం ఎలాగుంది, ఇప్పుడు అవ్వ దేవస్థానం ఎలాగుంది, మీరు ప్రశ్నించుకోవాలి. మన దేవాలయంకి ఎక్కడి నుంచో భక్తులు మంత్రాలయానికి వచ్చి ఆదనికి వస్తున్నారు. ఎందుకు? అవ్వ దేవస్థానంకి పోండి అనేసి, పోయి అక్కడ ఆశీర్వాదం అమ్మవారిని తీసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో అంత ఇంపార్టెంట్ దేవస్థానం అవ్వగుడి. అవ్వగుడి పైన లేనిపోని కామెంట్స్ చేశారు, చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే హుండీ అనే బీగాలు మన అధీనంలో ఉండవండి. మన దేవాలయం కాదు, మంత్రాలయం దేవాలయం కానీ ఏ పెద్ద దేవస్థానం బీగాలు కానీ ఎండోమెంట్ ఆఫీసర్ చేతిలో ఉంటాయి కానీ మా చేతిలో ఉండవండి. మా చేతుల్లో ఉంటే అంత డెవలప్మెంట్ దేవస్థానంలో ఎలాగ జరుగుతుంది? సో అది మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుళ్ళ జోలికి పోరాదనేసి నేను ఈ పరంగా మీకు తెలుపుతున్నానండి. దేవతలే చూసుకుంటారు. మేనేజ్మెంట్ అందరూ చేతులెత్తి నమస్కారం చేయాలండి మా ఖాతాదారులకు. ఎందుకంటే ఈ ఛానల్లో వచ్చిన ఎటువంటి స్పందన లేదనే అభిప్రాయం వచ్చింది పబ్లిక్లో. ఎందుకంటే వాళ్ళకి మన బ్యాంక్ పైన ఉన్న నమ్మకం, బ్యాంక్ మేనేజ్మెంట్ పైన ఉన్న నమ్మకం. ఎందుకంటే అవ్వ బ్యాంక్ అంటే వాళ్ళ సొంతం ఇంటిది బ్యాంక్ అనే ఫీలింగ్ వస్తుందండి కస్టమర్స్. ఎందుకంటే మేము ప్రతి ఒక్క ప్లేస్లో, బ్రాంచ్లో కానీ మార్కెటెడ్ బ్రాంచ్లో కానీ మేనేజ్మెంట్ది ఫోన్ నెంబరే పెట్టినాము అక్కడ. అంటే ఖాతాదారుడు ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా మేనేజ్మెంట్కి కాల్ చేసి తన ఇన్కన్వీనియంట్ కానీ తన సలహా కానీ ఎప్పుడన్నా ఇవ్వచ్చు. అది ఎక్కడ ఏ బ్యాంక్లో కూడా జరగదండి. ఎందుకంటే ఎంతసేపున బ్రాంచ్ మేనేజర్ తప్పితే మేనేజ్మెంట్ వ్యక్తితో నేరుగా సంప్రదించే సౌకర్యం ఓన్లీ కోఆపరేటివ్ బ్యాంక్లోనే ఉంటుందండి. సో దేవుడి దయ వల్ల, మహావిలక్షమ్మ అవ్వ దయ వల్ల ఖాతాదారులో ఎటువంటి చలనము ఆ వీడియో నుంచి లేదు, ముందరికి కూడా ఉండదు అనే ధైర్యంతోనే నేను మీ మీడియా ముందర రావడం జరిగింది. ముఖ్యంగా ఒకటి అందరూ గమనించాలండి. పూర్వము ఒక ఛానల్ వేసిన ఒక వీడియోకి మనము లీగల్ నిపుణులు వాళ్ళ సలహా మేరకు మరియు ఖాతాదారుల సలహా మేరకు మనం ఒక డెఫమేషన్ కేసు అనేసి వేయడం జరిగింది.
అది ప్రజెంట్ కోర్టులో నంబర్ కూడా అయ్యింది. ముఖ్యంగా సోమవారం దానిది 2వ వాయిదా కూడా ఉందండి. అంటే నా మనసులో అంటే కస్టమర్స్ చెప్పడం ఏమంటే, మీరు డెఫమేషన్ కేసు వేసినందుకు వాళ్ళు ఏమన్నా మీ పైన డిఫేమింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారనేసి కస్టమర్ మీట్లో వ్యక్తం చేయడం జరిగింది. సో అదే రీజన్ ఉంటుందనేసి నా అభిప్రాయం. ఒక ప్రధానమైన ఉద్యోగి సార్, ఇప్పుడు బ్యాంక్లో ఎప్పుడు కూడా ఎటువంటి అలిగేషన్స్ కానీ ఎప్పుడు కూడా లేవండి, ఇప్పుడు కూడా లేవు. ముఖ్యంగా మనం ఒక ఇంపార్టెంట్ ఉద్యోగిని అతను తప్పు చేసినందుకు అతన్ని పద్ధతి ప్రకారంగా ఆర్బీఐ రూల్స్ అండ్ అన్ని బ్యాంక్ నియమాల ప్రకారంగా అతన్ని మనము సస్పెండ్ చేసినాము. సస్పెండ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్కి రావడం జరిగింది. ఎందుకంటే మేనేజ్మెంట్కి తెలియకుండా ఒక లోన్ ఇచ్చినారు, 2 లోన్స్ ఇచ్చినారు. ఒకటి ఒక గ్రూప్, ఇంకొకతను మన ఎక్స్ ఎంప్లాయీ గ్రూప్కి లోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ తప్పు చేసినారు కనుక ఒక ఫేక్ డాక్యుమెంట్స్ పైన లోన్ ఇచ్చినందుకు ఒక ఎఫ్ఐఆర్ లాడ్ చేసినాము. అతన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇంప్రిజన్మెంట్ కూడా చేసినారు. సో ఇవన్నీ అతను మనసులో పెట్టుకొని ఇటువంటి గడ్జ్ ఒక 3-4 వ్యక్తుల్ని ముందర పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారనే అభిప్రాయం పబ్లిక్లో ఉందండి. మాలో ఏముందో తెలియదు, కానీ పబ్లిక్లో కస్టమర్ మీట్లో కస్టమర్స్ మా దగ్గర వచ్చి వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు లేని ప్రాబ్లము ఈ సంవత్సరం నుంచే ఎందుకు వస్తూ ఉంది అవ్వ బ్యాంకుకి, అది మీరు కస్టమర్ మీట్ పెట్టి మంచి పని చేసినారనేసి మా అందరు డైరెక్టర్స్కి ప్రశంసించి వెళ్ళడం జరిగింది. ఈ మధ్యలో ఈరోజు శుక్రవారం అండి, ఈ వారంలోనే మంగళవారం కస్టమర్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా కస్టమర్స్ వచ్చారు, వాళ్ళందరికీ మనము క్లారిఫై చేశాము, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాము. మళ్ళీ చెప్తున్నాను మీడియా ద్వారా, వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్న కస్టమర్, ఏ కస్టమర్ ఉండి, చిన్న కస్టమర్ ఉండి, పెద్ద కస్టమర్ ఉండి, వాళ్ళు నేరుగా మా మేనేజ్మెంట్కి వచ్చి ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం. సాయంకాలం 5:30 నుంచి 8 గంటల వరకు మేము అందుబాటులో ఉంటాం. వాళ్ళు నేరుగా వచ్చి మా దగ్గర క్లారిఫై చేసుకోవాల్సిందిగా మా మేనేజ్మెంట్ పరంగా తెలుపుతున్నాం. బ్యాంక్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లే కాకుండా బ్యాంక్ ఎన్నో విధాలుగా, ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్, గోల్డ్ మెడల్స్, ఏ బ్యాంకు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఇన్ని కార్యక్రమాలు ఏ బ్యాంకు కూడా చేపట్టలేదండి. ఎందుకు సడన్గా ఇట్లా వచ్చిందంటే, కొంతమంది కావాలని చేస్తున్న దుష్ప్రచారం ఇది. అది ఎవరో అందరికీ తెలుసు. ఒక ఆయన తీసేసినారు, ఎందుకంటే ఆయన చేసినాడు మేనేజ్మెంట్కి తెలియకుండా స్వలాభం కోసం అప్పులు ఇచ్చేసి చేసేసినాడు. వెంటనే ఆయన మీద క్రిమినల్ చర్యలు చేయడం జరిగింది. తర్వాత రీసెంట్గా ఇంకొక కొత్త సమస్య తీసుకుని వచ్చి పెట్టినారు. 2013 కొత్త పాస్బుక్ అండి, అది చూస్తేనే కనబడుతుంది కొత్త పాస్బుక్లు ప్రింట్ చేసినట్టు. దాన్ని తీసుకొని వచ్చి 2013 నుంచి ఇంతవరకు అది ఎవరు, ఆయన అసలు సంబంధమే లేదు ఆయన బ్యాంకుకు. ఆయనకి ఎవరో ఆ పాస్బుక్ తీసుకొచ్చి ఇచ్చినారంట. దాన్ని పట్టుకుని ఆయన ఏమో దుష్ప్రచారం చేస్తున్నాడు ఆయన. అది దానికి కూడా ఒక కారణం ఉందండి. ఆయన వాళ్ళ అబ్బాయి బ్యాంకులో అప్పు తీసుకున్నాడండి, చెక్ రాసి ఇచ్చినాడు ఒకటి. ఆ చెక్ ఏమైంది, బౌన్స్ అయిపోయింది. బౌన్స్ అయిపోతే ఆ అబ్బాయి పేరు మీద మేము క్రిమినల్ కేసు ఫైల్ చేసినారు బ్యాంకు వాళ్ళు. ఆ క్రిమినల్ కేసు ఇప్పటికీ నడుస్తూ ఉందండి. అది మనసులో పెట్టుకొని బ్యాంకును ఎట్లయినా దుష్ప్రచారం చేయాలా అనేదే ముఖ్యమైన ఉద్దేశం అయింది. ఆ పని చేస్తున్నాడు ఆయన. ఆయన మీద కూడా క్రిమినల్ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం, ఇది లేదు. ఇది విషయం. బద్రీనాథ్ అడ్వకేట్ అండి. కోర్టు చట్టం ఉంది కదండి, చట్టం లేకుండా ఓన్లీ మీడియా, వాట్సాప్లో అదేదో ఒక మీడియాను పట్టుకున్నారు. దాంట్లోనే వాళ్ళకి ఏం సులభం ఉందో దాంట్లో మాకు అర్థం కావడం లేదు. ఆ మీడియా వాళ్ళకి మీడియాను పట్టుకోవడము, వాట్సాప్లో చేయడం దుష్ప్రచారం.